ట్రిప్కి వెళ్తామని చెప్పి మాకు వెల్కమ్ చెప్పిన వానదేవుడు. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హలో గైస్, వెల్కమ్ టు ద పవన్ మికి యూట్యూబ్ ఛానల్. డిహైడ్రేట్ అవ్వకుండా కోకోనట్ వాటర్ తీసుకొని అలా స్టార్ట్ అయిపోయాం. మా ఓడికి 4 రోజులు ట్రిప్కి వెళ్దామంటే 10 రోజులు బట్టలు తెచ్చాడు. ఇంకేం చేస్తామని చెప్పి ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వచ్చాం. సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చింది లతిక. ఎందుకు వచ్చావంటే ముగ్గురు వెళ్ళకూడదు దేనికైనా, నేను 4వ దాన్ని అని చెప్పి మాతో పాటు ట్రైన్ ఎక్కిసింది. అప్పట్లోపే టైగర్ లాగా ఎంట్రీ ఇచ్చిన మన టైగర్ ఇప్పుడు మేము 4 అయ్యని చెప్పి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రజల సపోర్ట్ ఉంటే మళ్ళీ గోల్డ్ ప్లే బటన్ తీసుకొని వెళ్తానన్న. బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత బాయ్ చెప్పుకొని స్లీప్ వేసాం. ట్రైన్లో జర్నీ చేసిన వాళ్ళకి ఇదొక జ్ఞాపకం. గోదావరిలో కాయిన్ వేసి కోరుకోవడం జరుగుతుంది అంటాం మా నమ్మకం. ఎక్కడున్నా రాజు రాజేరా. జోక్స్ ఏ పార్ట్. విజయ కనుక దుర్గ అమ్మవారిని అలా ట్రైన్లోంచి దర్శనం చేసుకున్నాం. అలా అవగానే పక్కన చిన్న గొడవ. ఏంటని చూస్తే మన టికెట్ క్యాన్సిల్ అయిపోయిందంట. 300 ఫైన్ టికెట్ తీసుకోమన్నారు. ఇవన్నీ మనకి ఎందుకులే అని ఫుడ్ ఓపెన్ చేసి తినేద్దాం అన్నాడు. పన్నీర్ బటానీ, కాజు అండ్ బిర్యానీ కుమారాల్ ఫ్రెండ్ చేశారు. చాలా బాగుంది. వేడి వేడి అన్నాడని తీసుకుంటే చల్లగే ఉన్నాయి. తిరుపతిలోనే ఫ్రీ ఫుడ్ అనుకున్నాం, కానీ మేము యూట్యూబర్లు అని తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కటి ఇచ్చారు. మేము కూడా వాళ్ళకి ఇచ్చాంలే సెకండరీ. అంతలోపు సన్సెట్ లో ఆ గోవిందాకారంలో కొండలను చూస్తే చాలా బాగుంది. అలా అయ్యేలోపు ట్రైన్ దిగి అంతలోపు రూమ్ కోసం మా ప్రశాంతాన్ని కాల్ చేస్తే నీకు ఎందుకు నేను ఉన్నానని చెప్పి ఒక మంచి రూమ్ బుక్ చేశారు. 2 పడుకోవడానికి 2 బెడ్లు, ఒక ఏసీ, ఒక టీవీ, మంచి వాష్రూమ్. షార్ట్ కొనుక్కుందాం అని చెప్పి షాపింగ్కి వెళ్ళాం. తీరా చూస్తే క్లోజ్ అన్నారు. కళ్యాణ్కి కుమార్కి 300 రూపాయల టికెట్లు దొరకలే. ఇంకా సర్వదర్శనంకి వెళ్ళిపోతానన్నారు. వాళ్ళకి ఎంతసేపట్లో ఫ్రీ దర్శనం అవుతుందో కామెంట్ చేయండి. అలిపిరి అని అలిపిరి స్టార్ట్ అయిపోయాం. అలిపిరి కింద బ్యాగేజ్ కౌంటర్ లో బ్యాగ్స్ అన్ని ఇచ్చి ఒక కొబ్బరికాయ సెట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా కొండ మీదకి ఎక్కడం స్టార్ట్ అయిపోయాం. అలిపిరి మెట్లు ఎంతసేపట్లో ఎక్కుతామో కామెంట్ చేయండి. నీకన్నా నేనే ముందు ఎక్కుతానన్న టైగర్ సరే వెళ్తే వెళ్ళా అని చెప్పి నేను లెమన్ జ్యూస్ తాగి స్లోగా పైకి ఎక్కడం స్టార్ట్ చేశా. మధ్యలో ఎనర్జీ కోసం కొంచెం గ్లూకోజ్ తాగి ఇంకా పైకి వెళ్ళిపోయాం. దెబ్బకు షాక్ అయ్యి టాబ్లెట్ వేసుకున్న టైగర్ ఈ పిల్లోడు హాయ్ చెప్పి అన్న మీ వీడియోస్ చూస్తాను అన్నాడు. ఇదిగో మరి వాడి దగ్గరికి వెళ్తారు, మళ్ళీ వాడిని ఏమని అంటే టీటీడీ అని అంటారు. మనకెందుకు లేని మిర్చి బజ్జీ తీసుకుంటే అది అట్టిగా బజ్జీ అయింది. ఒక్కసారి మా తాత గుర్తొచ్చారు. ఇంకా నవీన నేను మొక్కల పర్వతం ఎక్కడం స్టార్ట్ చేసాం. ఇద్దరం ఎన్ని ఎక్కాం కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్లీ అలిపిరి స్టెప్స్ అన్ని ఎక్కిసాం. ఇంక టైం అయిపోయింది అని చెప్పి ఫాస్ట్ గా రెడీ అయ్యి ఇంక స్టార్ట్ అయిపోయాం. అది ఇప్పుడు దర్శనం 300 రూపీస్ దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా కార్ దిగి లైన్ ఎక్కడ ఉందని చూసి ఇంకా లైన్ లోకి వెళ్ళిపోయాం. టైం ఆల్మోస్ట్ 8:45. ఇంకా లగేజ్ కౌంటర్ లో బ్యాగులు సబ్మిట్ చేసి ఇంక దర్శనం పూర్తి చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఈసారి గాని తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి గాని నన్ను బతికించినాడా స్వామి. చాలా పెద్ద పుడుస్తాను. ఇంకా టైగర్ నా వల్ల కాదని చెప్పి అక్కడే పడుకుని పోయారు. ఇంక నేను షాపింగ్ చేసుకొని అలా గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయాం. తీరా చూస్తే మూవీ లెవెల్లో కార్ చేజింగ్ సీన్లు అయితే ఉన్నాయి. టైగర్ ఇంక పడుకుంటే అవ్వదని చెప్పి టిఫిన్ ఆర్డర్ పెట్టి ఎవరిదానికి పనిచేసా. ఇంక ఈరోజు చూడాల్సినవి అరుణాచలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్. అలా ఫన్ చేసుకుంటూ ఇంక స్టార్ట్ అయిపోయాం. కొబ్బరి బొండంలో లేత కొబ్బరికాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంక ముగ్గురు ఫుల్ కలిసిపోయారు. ఇంకా అనే లోపు మన కాణిపాకం గుడి వచ్చింది. ఇంకా కారు దిగి అలా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం. కోనేరులో వాటర్ కలర్ చాలా బాగుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వైట్ కలర్ పెయింటెడ్ లైన్స్ ఎందుకు వేసారు తెలుసా? దాని మీద నడిస్తే అసలు హీటే తెలీదు. టైం అయితే 4:15 అయింది. ఇప్పుడు హోటల్కి వచ్చాం. నీకు ఎవరు అక్కడ కూర్చోమన్నట్టున్నారు? ఆ అమ్మ పేరు ఏంటి? హలో షకిమా. మష్రూమ్ బిర్యానీ అయితే చాలా బాగుంది. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం, బట్ 2 km నడవాలన్నారు. ఇంక మన వద్దు మేము పడుకుని పోతామని చెప్పి ఇంక పడుకుని పోయారు. ఇంకా అలా వ్యూని చూసుకుంటూ ఒక మంచి కాఫీ తాగుతూ మళ్ళీ రిటర్న్ అయ్యాం. అరుణాచలం కొండ చూడటానికి చాలా బాగుంది. ఇంకా అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం. ఇంకా రూమ్ తీసుకొని ఈ బెడ్ నీకు ఆ బెడ్ నాకు అనుకొని సరదాగా అనే లోపు లతిక పిజ్జా ఆర్డర్ చేసింది.
తొందరపడకండి, అందరికి సరి సమానంగా పంచుతా. ఓకే ఓకే ఓకే. నేను మర్చిపోయి పవన్ కళ్యాణ్ సామన్ మా మమ్మీ సామన్ కనుక పట్టుకున్నాం టైగర్ దోశ అయితే చాలా బాగుంది. అది తినేసి బ్యాక్ టు రేపటి కోసం సిద్ధం కండి. మన యూట్యూబ్ ప్లే బటన్ పట్టుకొని మళ్ళీ ఒక కారం దోశ వేసి అలా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. వెనకటి బిస్కెట్ వద్దా? దర్శనం అయిపోయింది. మేము ఎంత లక్ అంటే మాకు అన్నీ తిప్పేస్తున్నారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు అన్నీ తిప్పేస్తున్నారు. లాస్ట్కి ఒక 50 మెంబర్స్ని ఒక లైన్లో పంపించారు. అది డైరెక్టర్కి ఎదురుగా దేవుడిది. భలే ఉంది దర్శనం అయితే. అక్కడైతే ఓపెన్ చేస్తా, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తా. ఫైనల్లీ నేనిది సాధించాలని, కష్టమా సుఖమా ఒకనాడు నేను అనుకున్నదవుతా. అప్పటి వరకు నేను ఇలా కష్టపడవలసి అంతే. సాన పెడితే కాని వజ్రానికి కాంతి రాదు, ముఖం పెడితే కాని బంగారానికి మెరుపు రాదు. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. నీకెలా తెలుసు? పంప తీసి పడిపోయిందా ఏంటి? సరే నేను తీస్తాలే, రండి. సార్ ఇష్టం లేదు, నేను నాకు కావాల్సి అయింది. సరే పవన్ వెళ్ళు. మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.